నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో పరగామణి కేసు చోరీకి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి తెచ్చారు. అది చిన్న చోరీయే కదా అన్నాడు. మరి అది చిన్న చోరియా పెద్ద చోరియా అది పక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది. అది ఎంత చిన్నదైనా సరే పెద్ద తప్పే. ఎందుకంటే వేల కోట్ల మంది ఎంతోమంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విషయాల్లో ఏ విధంగా అది అర్థం ఉంది అసలు? దీనికి టీడీపీ పాలక మండలి భానుప్రకాష్ రెడ్డి గారు అయితే స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. ఈ కౌంటర్కి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించబోతున్నాడు? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే మషాల్ని మన వీక్షకులు. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది అందరికీ తెలిసిందే. కానీ ఆయన పరకమనే చోరీ గురించి ఇది చిన్న తప్పే కదా, చిన్న విషయమే కదా, ఎంత చిన్నదైనా పెద్దదైనా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి అది చాలా చిన్నదైనా సరే పెద్ద తప్పే అది. కానీ ఆయన మాట్లాడిన విషయాల్లో ఇది వాస్తవం ఎంతవరకు కరెక్ట్ అయితే కాదు. కానీ దానికి భానుప్రకాష్ రెడ్డి గారు అయితే స్ట్రాంగ్గానే కౌంటర్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి దీనికి ఏ విధంగా స్పందించబోతున్నారు? దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇది పుండు మీద కారం చల్లినట్టుందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన తీరు అత్యంత బాధ్యతారహితంగా ఉంది. తర్వాత ప్రపంచంలో ఉన్న కోట్లాది హిందువుల మనోభావాల్ని మరొకసారి దెబ్బ కొట్టినట్టుగా ఉంది. అది చాలామంది బాధపడ్డారు. అతి సున్నితమైన అంశాన్ని, అతి ఆధ్యాత్మికమైన అంశాన్ని ఆయన చాలా క్యాజువల్గా అది ఏముంది $9 దొంగతనమే, ఆ $9 దొంగతనం చేసిన వ్యక్తి 14 కోట్ల రూపాయల ఆస్తిని పశ్చాత్తాపం కింద దేవస్థానానికి రాసిచ్చాడని ఆయన చెప్పిన తీరు ఆయనకి ఆ సంఘటన మీద పూర్తి అవగాహన లేదని కూడా తెలుస్తుంది. ఆయన తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించట్లేదు అనిపిస్తుంది. ఒకవేళ తెలిసినా కూడా తెలియనట్టుగా నటిస్తూ దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా అంతకన్నా స్పష్టంగా అర్థం అవుతుంది. అది ఒక వ్యవస్థీకృతంగా 5 సంవత్సరాల పాటు జరిగిన దొంగతనం. అది ఎంత జరిగిందనేది ఎవరు కూడా అంచనా వేయలేరు. అసలు ఆయన అన్నట్టు $9 కనుక అయితే మహా అయితే $1 ₹100 అనుకుంటే డాలర్ మహా అంటే వాళ్ళు $100 ఉండుండొచ్చు. $9 అంటున్నాడు ఆయన. $900 మళ్ళీ దాన్ని భారత రూపాయల్లోకి మార్చినప్పుడు 72,000 అని చెప్పాడు. మరి ఆయనకి మ్యాథమెటిక్స్ మీద ఉన్న అవగాహన ఏంటో మనకు తెలియదు. తర్వాత విదేశీ మారక ద్రవ్యం మీద మరి ఆయనకు అంత అవగాహన లేకుండా ఉంటాడా? ఆయన మనీ లాండరింగ్లో దేశంలో ఎవరో చేయలేనంత మనీ లాండరింగ్ చేసిన వ్యక్తి ఏ కరెన్సీకి భారత కరెన్సీ ఎంత సమానమో ఆయనకు తెలుసు. $900 మాత్రమే. దానికి 14 కోట్లు ఎవడన్నా తీస్తాడా? అంత పిచ్చాళ్ళు ఎవడన్నా ఉంటాడా? అందులోనూ అతను ఒక మఠంలో మేనేజర్గా ఉన్న వ్యక్తి. అతను ఎంత దోసుకుంటే ఆ 14 కోట్ల రూపాయలు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. దాన్ని ఒప్పించడానికి కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళందరూ బాగా ఒత్తిడి చేసి ఇప్పించి, అంటే కొన్ని 100 కోట్లు ఉన్నాయి కాబట్టి ఆ 14 కోట్లు నామమాత్రంగా ఇచ్చి ఆ కేసు గనక పూర్తి దర్యాప్తు జరిగితే 5 సంవత్సరాల్లో ఇతను ఎంతంత ఆస్తులు కొన్నాడు, ఎక్కడున్నాయి ఇవన్నీ బయటకు వస్తాయని వాళ్ళు అక్కడికి మాఫీ చేసేసారు. దాన్ని తీసుకొచ్చి ఒక మెగా లోక్ అదాలత్లో పరిష్కారం చేశామని చెప్పి మమా అనిపించారు తప్ప, ఆ తర్వాత అతని దగ్గర ఉన్న ఆస్తులను కూడా వాళ్ళు బెదిరించి వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల పేర్ల మీద రాయించేసుకున్నారని కూడా బాహాటంగా తిరుపతిలో చర్చ జరుగుతూ ఉంది. లేకపోతే ఒక కేసుని దాన్ని ఒక లాజికల్ కన్క్లూషన్కి వెళ్ళాల్సిన కేసు అది ప్రభుత్వం దర్యాప్తులో. అట్లా కాకుండా మధ్యంతరంగానే వీళ్ళు ముగిచ్చేశారంటే వీళ్ళకి ప్రయోజనం లేకుండా అది జరగలేదు. అందుమూలన ఇవాళ టీటీడీ పాలక సభ్యుడిగా ఉన్న భానుప్రకాష్ గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని తూర్పారపట్టాడు. నువ్వు టీటీడీకి సంబంధించిన పవిత్రమైనటువంటి వ్యవస్థలో చాలా అపవిత్రమైన పనులు చేశావు, అరాచకమైన పనులు చేశావు, అవినీతి పనులు చేశావు, దుశ్చర్యలు చేశావు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే లడ్డూ ప్రసాద విషయాల్లో అపచారాలు కూడా అనేకం జరిగినాయి. నువ్వు ఇవాళ గనక నిన్న మాట్లాడిన తీరు విషయంలో గనక నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ ఛానల్లో 24 గంటల పాటు పబ్లిక్ ఒపీనియన్ని సేకరించు.
హిందువులు కోట్లాదిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాళ్ళు ఎలా స్పందిస్తారో చూడు. నువ్వు ఇతరుల ఛానల్ని అయితే నమ్మవు కదా, నీ ఛానల్లోనే ఓపెన్గా డిస్కషన్ పెట్టు. ఓటింగ్ పబ్లిక్ ఒపీనియన్ని పెడితే కనుక 24 గంటలు, ఇవాళ 1 గంటకు మొదలు పెట్టించమన్నాడు, రేపు 1 గంటకు క్లోజ్ చేయమన్నాడు. లేదు ఇవాళ 3 గంటలకు మొదలు పెడితే 3 గంటలకు క్లోజ్ చేయి. 24 గంటల్లో నీకు ఫర్గా ఎంత వస్తాయి, నువ్వు మాట్లాడిన మాటలకి వ్యతిరేకంగా ఎంతమంది ఓటేస్తారో చూడు. అప్పుడు తెలుస్తుంది అసలు నీకు తిరుపతి దేవస్థాన పవిత్రత గురించి కానీ వెంకటేశ్వర స్వామి చరిత్ర గురించి కానీ తెలియదు. కేవలం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండటం వలన ఆ పట్టు వస్త్రాలు తీసుకెళ్ళటం, బ్రహ్మోత్సవాల సమయంలో తీసుకెళ్ళటానికి వెళ్తున్నావు తప్ప నీకు శ్రీవారి మీద గౌరవం కానీ, భక్తి కానీ, ఆరాధనా భావం కానీ లేవు. ఒక యాంత్రికంగా నువ్వు వెళ్ళావు అంతేను. అందువల్లే నువ్వు చేసిన ఈ పనుల మూలాన కూడా నీ ఓటమికి భగవంతుడు పాత్ర కూడా ఉంది నీ ఓటమిలోను. ఎందుకంటే శ్రీవారి క్షేత్రంలో అపచారం జరిగితే ఆయన ఖచ్చితంగా అటువంటి వ్యక్తులకి సరైన శిక్ష వేస్తాడు. ఇప్పటికైనా సరే మేము ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదు. ఆ జరిగిన పరకామణిలో జరిగిన డబ్బు మళ్ళీ పరకామణికి చేరే వరకు కూడా ప్రపంచంలో ఉన్న హిందూ భక్తులందరూ కూడా పోరాడుతూనే ఉంటారు, నీ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయన వడ్డీ కాసులు వాడు అనే పేరు ఉంది వెంకటేశ్వర స్వామికి, మరో పేరు. కాబట్టి ఆయన డబ్బునే మీరు ద్రోహం చేశారంటే ఆయన కూడా వదలడు. ఆయన డబ్బు ఆయనకు చేరే వరకు ఆయన ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు. నీ జన్మలో కూడా వెంకటేశ్వర స్వామితో ఇలాంటి మాటలు, ఇలాంటి శాస్త్రాలు, ఈ పనులు చేసిన మీరు కానీ, మీ పార్టీ కానీ, తర్వాత ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. భగవంతుడు కూడా క్షమించడని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకవేళ కనుక నిజంగా నీకు శ్రీవారి మీద ప్రేమే ఉంటే అది చాలా పెద్ద దొంగతనం. నువ్వు ఎంత చాలా చిన్న దొంగతనం అన్నట్టు చెప్పావు. ఏదో ఒక్కసారే ఆ $9 అన్నట్టు 5 సంవత్సరాల పాటు చాలా పెద్ద ఎత్తున జరిగింది. అది వ్యవస్థీకృతంగా జరిగిన నేరాన్ని నువ్వు అంత ఏదో చేత్తో చిటికెన వేలుతో తీసేసినట్టు మాట్లాడావు అనేది చాలా అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ విషయంలో కనుక ప్రజల అభిప్రాయం తెలుసుకోగోరితే నిజంగా అసలు ఇది ప్రజలు ఏమనుకుంటున్నారు, తర్వాత నేను టీటీడీలో మా హయాంలో జరిగిన లడ్డూ అపచారం కానివ్వండి, తర్వాత పరకామణిలో చోరీ కానివ్వండి, ఇంకా ఇతర అవినీతి కార్యక్రమాలు కానివ్వండి, తర్వాత పరకామణిలో చోరీలో ఇన్వెస్టిగేటివ్ అంటే ఫిర్యాదుదారుగా ఉండ ఆ రోజున అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారిగా ఉండి ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ అనుమానాస్పద మరణం మీద కానీ, మొత్తం మీ పరిపాలనలో టీటీడీలో జరిగినటువంటి అక్రమాల మీద ప్రత్యక్షంగా ప్రజాభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత నువ్వు మాట్లాడు. అప్పుడు మేము కూడా మాట్లాడతాము. నీకు ధైర్యం ఉంటే పెట్టు, లేదు నువ్వు కనుక ధైర్యం ఫేస్ చేసే ధైర్యం లేదంటే మేమేం చేయలేము దానికి. కానీ ప్రజలు మాత్రం క్షమించరనేది ఆయన చాలా స్పష్టమైన హెచ్చరిక చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చిలికి గాలివాన్ చేసినట్టుగా ఆయన తప్పును ఒప్పుకుని దాని మీద చర్యలు తీసుకునే బదులు అందులో నేరాలని, ఆయన ప్రభుత్వంలో జరిగిన అన్ని కుంభకోణాలని సమర్థించుకుంటూ మాట్లాడుతున్నాడు. అన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. సిట్టు దర్యాప్తులో అనేక అరెస్టులు జరిగినాయి. అన్నింటికి సంబంధించిన ఆధారాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా దాన్ని దాగుడు మూతలు ఆడితే ప్రజలు సహించరు. అందరికన్నా ముందు అసలు ఈ దర్యాప్తు సంస్థల కన్నా ముందు ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అవినీతిమయమని తెలుసుకోబట్టే అన్నిటికన్నా ముందు ప్రజలు తీర్పిచ్చారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్యాప్తు ఆదేశాలు ఇచ్చింది. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వానికన్నా ముందే కదా. కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందే ప్రజలు. ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిరస్కరించిందే ప్రజలు. అదే ప్రథమ తీర్పు, చాలా గొప్ప తీర్పు. అందులో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు ఇచ్చారంటే అంత మెజారిటీ అక్కడ ఆ ప్రజా తీర్పుతోనే తేలిపోయింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనేక సిట్లు, దర్యాప్తు సంస్థల్లో ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇంకా ఇవాళకి కూడా ఆయన తన తప్పును తను సమర్థించుకుంటున్నాడంటే ప్రజా తీర్పును కూడా అవహేళన చేసినట్టే. కనీసం ఇప్పటికైనా సరే ప్రజల ముందు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అలాగే తిరుపతి దేవస్థానంలో జరిగిన పూర్తి కుంభకోణం ఎంతైతే డబ్బులు ఆ పరకామణి నుంచి వెళ్ళినాయో ఆ పూర్తి డబ్బుల్ని బినామీ పేర్ల మీద రాయించుకున్న వాటిని కూడా తిప్పి మొత్తం పరకామణికి చేరేటట్టు చేయటమే మా లక్ష్యం. మేము అప్పుడు దాకా పోరాడతాం అనేది భాను ప్రకాష్ రెడ్డి చెప్తుంది కూడా. చాలామంది హిందువుల మనోభావాలు కూడా అదే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే మేము భక్తితో సమర్పించిన వాటిని వీళ్ళు దొంగతనం చేయటం, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా పరకామణిలో డబ్బుల్ని వీళ్ళు పంచుకుని లోక్ అదాలత్కి తీసుకెళ్ళి ఏదో రాజీ చేసినట్టుగాను 14 కోట్ల
$9 అంటే $900 దొంగ 14 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఎంత దొంగతనం చేయకపోతే అతను 14 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అంత వేల లక్షల కోట్లు ఉండాలే 14 కోట్ల ఆస్తి కాదు కదా, 14,000 కూడా ఇవ్వరు మామూలుగా. అలాంటిది అతను 14 కోట్లు ఇచ్చాడంటే ఎందుకు ఇస్తాడు? అంతకుముందు ఆయన వందల కోట్లు సంపాదించి ఆస్తులు కూడబెట్టుకోబట్టే కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు కూడా కనీసం ఈ మాత్రం అయినా ఇవ్వకపోతే బాగోదని ఆ 14 కోట్లు ఇప్పించి మిగిలింది వాళ్ళు సరి చేసేసారు. అసలు చిన్న చోరీ అన్నాడు, ఆ చిన్న చోరీ అయినా అసలు ఎందుకు చెయ్యాలి? తర్వాత ఇంకోటి అన్నాడు, వాళ్ళ చిన్న నాయకుడి మీద పెద్ద కేసు అంటే మాదక ద్రవ్యాలని పరోక్షంగా ఈయన ప్రోత్సహిస్తున్నాడు అని కూడా, పరోక్షం కాదు ప్రత్యక్షంగానే ప్రోత్సహించినట్టు. ఆ కొండారెడ్డి ఆయన వైజాగ్ వాళ్ళ స్టూడెంట్ లీడర్, అతను మాదక ద్రవ్యాలు సింథటిక్ డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతుంటే అది కేసు పెడితే అది కూడా చిన్న వ్యక్తి మీద పెద్ద కేసు అని అంటాడు. అంటే ఈయన టైంలో అసలు పెద్ద కేసులు కూడా పట్టించుకోలే. గంజాయి కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాల్లో పండించుకుంటే కూడా వీళ్ళ నాయకులతో కుమ్మక్కయి వాళ్ళకు లబ్ధి జరుగుతుంది, నాకు లబ్ధి జరుగుతుంది కాబట్టి పట్టించుకోకుండా మొత్తం దేశవ్యాప్తంగా గంజాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరా చేశారు. కాబట్టి ఆయనకు అన్నీ చిన్నగానే కనపడుతున్నాయి, ప్రతి వాళ్ళు చిన్నాడే. కానీ అతను చేసిన డ్యామేజీ ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక డ్రగ్ డీలర్ని సమర్థిస్తాడా? అట్లాగే నిన్న అరవ కామాక్షమ్మను కూడా వాళ్ళ పార్టీకి చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి సమర్థిస్తా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి డ్రగ్ అమ్మటం, గంజాయిలు అమ్మటమే కాకుండా హత్యా నేరాలు కూడా చేయించింది. అయినా కూడా వాళ్ళు సమర్థిస్తా మాట్లాడుతున్నారు. ప్రజలు ఇది చూస్తున్నారు, తగిన గుణపాఠం